కానీ మీరు హుజూరాబాద్ నుంచి ఉప ఎన్నికల్లో ఓడిపోయారు కదా, ఇప్పుడు అదే హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ గారు గెలిచారు కదా, అందుకని మీరు గెలవలేదు కాబట్టి ఆయన గెలిచారు కాబట్టి మీరు అతన్ని టార్గెట్ చేస్తున్నారా? టార్గెట్ కాదు, వాస్తవాన్ని ఆయన ఏదైతే సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలపైన మాట్లాడి అసెంబ్లీలో ప్రస్తావిస్తే 100% వాటికి ప్రభుత్వం కానీ మేము సమాధానం చెప్తాము. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో కనబడికి సోషల్ మీడియాలో స్టార్ కానీ అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడి ఒక ఆంబోతు లేక బయటకు వచ్చి ఊ అని చెప్పి ఉరుకులాడుతుంటే ఆంబోతుకి కళ్ళాలు వేయాల్సింది ఏదైతే సంబంధించి మెడలో తాడేయనికి ఎవరో ఒకరైతే ఉండాలి కదా ఆంబోతుని బంధించనీకి. బంధించకపోతే అది ఊరిపైన పడి మీద పడతాడు బంధించాల్సిన బాధ్యత ఆ ఏజ్ గ్రూప్లో ఏదైతే గతంలో శాసన మండలి సభ్యునిగానే గెలిచింది కాబట్టి ఆ ఆంబోతుని బంధించాల్సిన బాధ్యత ఏదైతే సంబంధించి ఆ యంగ్స్టర్స్ గ్రూప్లో ఉన్న ఆ ఎమ్మెల్సీ స్థానంలో ఈరోజు నేను కూడా ఉన్నా కాబట్టి ఆపాలి కాబట్టి ఆపుతున్నా. సో అయితే మీరు కాంగ్రెస్కి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? ఎన్ని పార్టీస్ ఉన్నాయి? అంటే ఇనిషియల్ స్టేజ్లో వచ్చినప్పుడు నేను ఫస్ట్ గాంధీ పదం అని చెప్పి వారితో 2.5 years వర్క్ చేసినాక నాకు బేసిక్గా కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ నచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉంటుంది. దాన్ని ఇంటర్నల్ డెమోక్రసీ అని కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏది చేయాలనుకున్న ఒక స్వేచ్ఛ ఉంటుంది. జనరల్గా యాజ్ ఎ యంగ్స్టర్ ఎవరన్నా కోరుకునేది స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉండాలని కోరుకుంటారు. బీజేపీ పార్టీ ఎటువంటిది అంటే అది స్కూల్, దాంట్లో అధ్యక్షుడు ఎవరు ఉంటారు అంటే టీచర్ ఉంటాడు. బీజేపీ పార్టీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు ఎవరు ఉంటారు వాళ్ళ దాంట్లో అంటే ఒక టీచర్ ఉంటాడు. అంటే టీచర్ ఏం చెప్తే కిందది పని చేసినట్టు ఉంటుంది.